ఏం నష్టం తెలుసు పుక్క చూడగలరా దానించో చేయలేదురా సిసి బందిరా సిసి బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది ఈ అమ్మ నువ్వు సిసి బంది అని బంది రైట్ బంది ఇప్పుడు మీరు రేట్లు పెట్టాడు అరే ఏంద్రా అప్పగారు రేట్లు పెట్టాడు రేట్లకి మేము డబ్బుల కోసం పంపించాం 50,000 సరుకు కోసం పంపించాను కదా మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ లంచలకు రేట్ ఎంత పెడతాం ఇక అది మాట్లాడండి మాట్లాడు మాట్లాడాయా మాట్లాడు అదే మాట్లాడు సార్ మాట్లాడుతున్నాడు సార్ విన్నారా ఎస్ఐఆర్ పంపించింది సార్ కొంచెం ఎస్ఐఆర్ పంపించండి రమ్మను ఎవరెవరు వస్తున్నారు అని ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తున్నారని బాధ్యులు అని చెప్పక సంపద ఉంటే మోసం చేయడానికి లైసెన్స్ సర్వీస్ దొంగ అమ్ముకుంటా డూప్లికేట్ సరుకు అమ్ముకుంటా రేటు పెట్టారు 350 నుంచి వచ్చి అన్నట్టు పాంప్లెట్ తీసుకో పాంప్లెట్ నుంచి పాంప్లెట్ నుంచి రేట్ అంత కస్టమరా అవును షాపులో కాదు కదా కాకున్నంత వరకే అంతే అంతే సార్ మొత్తం అందరూ వస్తారు ఎవరు నేను చేస్తాను నువ్వు పాలమంత్రి నుంచి వచ్చి ఈ అమ్మ సమ్మలో పుట్టి ఆగండి ఎవరు కదా నోరు జాగ్రత్త బూత్ రావద్దు మాట్లాడడం బూత్ రావద్దు నువ్వు పాలన కమ్మల భూమి పుట్టారు ఇక్కడ నుంచి అయ్యా మాట్లాడతావు దొంగ దొంగ ఎందుక పక్క రేట్ తగ్గి అమ్ముతున్నామని గొడవ చేస్తారు పక్క నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు పక్కన షాప్ ఉన్నారా అది కాదు పక్క షాప్ కదా రేట్ తగ్గించాలని గొడవ అవుతున్నాయి ఏ రేట్ తగ్గించారు మొన్న నిజంగా నీ షాప్ కూలిపోయింది పెట్టింది పాంప్లెట్ ఏ మందులను పెట్టకుండా నువ్వు ఎటు వచ్చాడు 38 అని చెప్పేసి నాకు స్టాండర్డ్ కాదు స్టాండర్డ్ 30 మీరు దౌర్జన్యం లేదన్నా 30 షాట్ స్టాండర్డ్ కావాలి తీసుకుని